వెల్కమ్ టు మై ఛానల్ డింపుల్ శిశు క్రియేటివ్ స్టూడియోస్. చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ వీడియోస్ అయితే చేస్తున్నాను. మళ్ళీ రికార్డింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇంత గ్యాప్ వచ్చిందంటే పవన్ పెళ్ళి బిజీ వల్ల కుదరలేదు. తర్వాత టైర్డ్నెస్, ఒక్కొక్క వీడియోస్ ఒక్కొక్కరి ఫోన్లో ఉన్నింది. సో వాటన్నిటినీ తీసుకొని అన్ని వీడియోస్ స్టార్ట్ చేసేసరికి టైం పట్టింది. నా వీడియోస్ కంటిన్యూస్గా చూస్తున్న వాళ్ళకైతే తెలిసిపోతుంది. పవన్ది లాస్ట్ వీడియోలో ఇన్విటేషన్ కార్డ్స్ది పూజ చేశాము. సో పూజ చేసిన తర్వాత నెక్స్ట్ డే అత్త ఇంటికి పిలిచింది ఇన్విటేషన్కి పసుపు కుంకుమ పెట్టడానికి. సో ఆ పనిలో అయితే నిమగ్నం అయిపోయాం మేమందరం. తెలుగు అంతా పక్కకు పెట్టి సరే యాదో పెట్టు బయట. అవునా సరే. బాబీ పెండ్లి, పవన్ బాబీ పెండ్లి, అందరూ వచ్చేయండి. ఇక్కడ ఏమైందంటే అందరూ పసుపు కుంకుమ పెట్టేశాక ఆ బాక్సుల్లోకి పెట్టేశాము. అక్కడ KT అనేసి ఉంది. సో K అంటే కన్నడ, T అంటే తెలుగు, రెండు భాషల ఇన్విటేషన్ కార్డ్స్ మిక్స్ అయిపోయినాయి అన్ని బాక్స్లో. అన్నీ పెట్టింది పవనే. పాపం పెళ్లి కొడుకు దగ్గరుండి చూసుకుంటున్నాడు, కానీ అయినా ఏదో మిస్టేక్ జరిగింది. సో మళ్ళీ తిప్పి పని చేస్తున్నారు. ఇదంతా మొత్తం పని అయిపోయినాక అన్ని బాక్సుల లోపలికి పేర్చి ఇట్లా పెట్టేసాము. ఇది ఇక్కడ పేర్చిందంతా పవనే చేసినాడు. చూడండి, ఇక్కడ కన్నడ K అని ఉండేవంతా కన్నడ, T అని ఉండేవంతా తెలుగు. ఇక్కడ ఉంది చూడండి, అది అప్పుడే మిక్స్ అయిపోయి దానికి పెద్ద గందరగోళం అయింది. అంతా నీట్గా పేర్చి పెట్టినాడు పవన్ను. మిక్సింగ్ అంతా కూడా చూసినారు పాపం వాళ్ళు. సో అందరూ పసుపు కుంకుమల వరకు పెట్టినాము. నేను కొన్ని బాక్సులు సర్దినా, కానీ పవన్ది అత్త ఇన్విటేషన్స్తో పాటు కొందరు గిఫ్ట్స్ ఇవ్వాలా అనేసి అనుకోనింది. సో ఆ గిఫ్ట్స్ రిటర్న్ గిఫ్ట్. ఇది అసలైన పెళ్లి పని అంటే కుంకుమ పెట్టడం అని ఈజీ చేసేయచ్చు. ఇది ఊర్లోకి వెళ్ళడం, ఇన్విటేషన్ కార్డ్స్ ఇవ్వడం చాలా కష్టమైన పని. సో మా వాళ్ళందరూ వెళ్ళి అన్ని ఊళ్ళకు ఇచ్చి వచ్చారు. మళ్ళీ నా అన్ని చోట్లను రికార్డ్ చేయలేదు, కుదిరిన ప్లేసెస్లో మాత్రం రికార్డ్ చేశారు. ఆల్మోస్ట్ ట్రై చేశారు రికార్డ్ చేయడానికి, కానీ కుదిరిన చోట చేశారు. మా పెద్దమ్మ, మా అమ్మ చెన్నైకి వెళ్తుండగా ఈ వీడియోని అయితే తీసుకున్నారు. సో ఇన్విటేషన్ కార్డ్స్ ఇవ్వడానికి ఫస్ట్ చెన్నై నుంచి స్టార్ట్ చేశారు కాబట్టి చెన్నైకి వెళ్తుండగా ఊతంగరి వచ్చింది. సో ఊతంగరిలో ఇచ్చి తర్వాత చెన్నైలో వీళ్ళంతా ఫ్రెండ్స్, రిలేటివ్స్, బంధువులు అందరికీ ఇచ్చేసి, సో చెన్నై నుండి తిరుపతికి వచ్చి తిరుపతి నుంచి పలంనేరుకి వచ్చారు. సో అది వాళ్ళ రూట్ వే. నా దగ్గర ఉన్న కొన్ని క్లిప్పింగ్స్ అయితే ఫాస్ట్గా చూపించేస్తాను. సో అవన్నీ చూసేయండి. దీని తర్వాత ఎవరైనా ఇంపార్టెంట్ పర్సన్స్ వస్తే నేను చెప్తాను, లైక్ ఎవరు ఏంటి అని. సో ఇక్కడ వస్తున్న వాళ్ళు వచ్చి మా ప్రీతి వాళ్ళ అమ్మ నాన్న. సో వీళ్ళకి ఇచ్చేసి ఇక డైరెక్ట్గా స్వాతి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయారు. నైట్కి స్వాతి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఎర్లీ మార్నింగ్ వాళ్ళకి ఇన్విటేషన్స్ ఇచ్చి, సో అక్కడ నుండి తిరుపతికి అయితే లెఫ్ట్ అయిపోయారు. సో తిరుపతిలో ఉన్న చాలామందికి తెలుసుంటుంది రెడ్డమ్మ మెస్ అంటే. సో రెడ్డమ్మ మెస్కి వెళ్ళి అక్కడ భోజనం చేసుకొని స్ట్రైట్ అవే టు పలంనేర్. ఈ రెడ్డమ్మ మెస్లో ఉన్న క్లిప్పింగ్స్ అన్నిటిని వరుసకి చూసిద్దాం రండి.
ఆల్మోస్ట్ ఇన్విటేషన్స్ అంతా కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయినాక ఇలా చిన్న చిన్న షాపింగ్స్ అయితే చేసుకున్నాము. సో ఫస్ట్లో ఇది బ్యాంగిల్ షాపింగ్. అన్నీ మార్కెట్కే వెళ్ళి తెచ్చుకోవడం అలాంటిది ఏం లేదండి. కొన్ని ఆన్లైన్లో కూడా పెట్టుకున్నాం షాపింగ్. ఎందుకంటే డేస్ దగ్గరకు వచ్చేసరికి టెన్షన్ పెరిగిపోతుంది కదా, అది అలానే అయింది మాకు కూడా సేమ్. వీడియోలో ఉందొచ్చి నా సంగీత్ డ్రెస్ అండి. టాప్ అది, కింద స్కర్ట్ అది. సో లెహంగా కొన్నాను. ఇక ఈ శారీ అయితే మా మమ్మీ వెల్కమ్కి కట్టుకుంది. ఇది కూడా ఆన్లైన్లోనే బుక్ చేశాము. పవన్కి మేనత్త నలుగులు పెట్టాలని చెప్పి ఆ ప్లేట్స్లో పెట్టాల్సిన ఐటమ్స్ అంతా అమ్మ వాళ్ళే ప్రిపేర్ చేశారు. ఈ చిన్ని వీడియోగ్రాఫర్ ఇవంతా పడతా ఉంది. రికార్డ్ అవుతాం. ఏం పాట వింటా ఉంటివి? ముద్దు కూడా పెట్టేశాడా బాబా? అదా, ఈ మాట వినాలి వింటా అంటే అని చెప్తివి ఇప్పుడే. కరెక్ట్ గా చెప్పు, మాట వినాలి వింటా ఉంటువా లేదా? చూడండి ఈ బుడ్డిది కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్. పెద్దమ్మ, మీరు ఏమేమి వంటలు చేస్తారు? కజ్జికాయలు, మురుగులు, రవ్వంటలు, ఇప్పుడు ఇంకా దీని తర్వాత జాంగ్రీ చేస్తాము, కజ్జియాలు అంటే అరిసెలు. చూడండి ఆ బిడ్డ దొంగిలించుకొని కజ్జికాయలు తింటా ఉంది. బాగుందా హిమాని? నీకు బాగుందా కజ్జికాయ? బాగుందా? సో టేస్ట్ బాగుందని. ఇక్కడ జాంగ్రీకి జీరా లాగా రెడీ చేస్తున్నారు ఆరెంజ్ కలర్లో. చాలా చాలా ఐటమ్స్ ఉందండి, అదైతే నేను చెప్పలేను. ఇక ఒకేసారి మనం మేనత్త నలుగులో అయితే కలుస్తాం. హాయ్, హలో, వెల్కమ్ టు మై ఛానల్ డింపుల్ శశికళ స్టూడియోస్. మనం చేస్తున్న బ్లాగ్ వచ్చి పవన్కి పెళ్ళి అనే సంగతి ఆల్మోస్ట్ అందరికీ తెలిసింది. మనం ఈ ఇన్విటేషన్ పూజ అంతా చూపించినాం కాబట్టి. సో నెక్స్ట్ ఇప్పుడు ముందర ఉండే ఈవెంట్స్ అన్నింటినీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు జరుగుతున్నది ఏంటి అంటే మేనత్త నలుగులు చేస్తున్నాను ఈరోజు. సో మా అమ్మ మేనత్త, మా పెద్దమ్మ కూడా మేనత్తలు ఉంటారు కాబట్టి వాళ్ళిద్దరూ కలిసి ఒక నలుగు పెడతారు ఇక్కడ ఇంట్లో. సో దానికి అందరినీ పిలిచి భోజనాలు పెట్టి నలుగురు చేసేది. సో దానికి అన్నిటికీ ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేస్తాను. సో ఇక్కడ చూడండి, ఇవన్నీ ఎరగడ్లు, తెల్లగడ్లు, ఇవన్నీ ఒలుస్తున్నాను. చూడండి మా పెద్దమ్మ బీన్స్ అంతా ఒలుస్తుంది. అక్కడ మా మమ్మీ వంటల్లో బిజీగా ఉంది. ఇలా ఉంటుంది నలుగు ప్రిపరేషన్స్. నేను అక్కడ ప్రిపరేషన్స్ అని చెప్పగానే మా అమ్మమ్మ ఇక్కడ నేను కూడా కాయలు ఒలుస్తాను అంటుంది. ఈ పాత్ర వచ్చి పలావ్ పాత్ర. సో పలావ్ అంతా అయినాక నేను మొత్తం మీకు చూపిస్తాను, లైక్ ఏమేమి వంటలు చేస్తున్నాం అనేది అన్నీ మొత్తం ఒక ప్లేస్లో పెట్టాక నేను లాస్ట్ చూపిస్తాను మీకు అందరికీ. బిర్యానీకి తిరగబాత్ కూడా రెడీ అయిపోయిందండి. ఆల్మోస్ట్ సక్కగా ఉంది, స్మెల్ అయితే బాగా వస్తుంది.